హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక ఫేమస్ పెయింటర్ అయిన ధ్యాన్ పాసికా గారి డాక్యుమెంటరీ షూట్ చేయడానికి వెళ్తున్నాను. సో ఈ మార్నింగ్ ఎలా ఒక వేడి టీ తాగేసి స్టార్ట్ అయిపోయాను అనమాట. సో నేనుండే ప్లేస్ నుండి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఆయన స్టూడియో. సో ఇక్కడ నుంచి కొద్ది దూరం మెట్రోలో వెళ్ళేసి అక్కడ నుండి మా టీమ్మేట్స్తో కలిసి నేను క్యాబ్లో వెళ్తాను అనమాట. సో ఇప్పుడే ప్లాట్ఫామ్ వైపు స్టార్ట్ అవుతున్నాను. సో అక్కడ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి అక్కడ మనం ట్రైన్ కోసం వెయిట్ చేద్దాము. సో గైస్, ఇక్కడ ప్లాట్ఫామ్లో పెద్దగా రష్ కూడా ఎక్కువ లేదు. అండ్ అలా చూస్తుండగానే ట్రైన్ కూడా వచ్చేసింది. సో నేను అలా మెట్రోలోకి ఎక్కేసి అలా మంచి సీట్ దొరికింది, మంచి వ్యూ అంతా బాగుంది. సో అలా కూర్చుండిపోయాను. అలా మెట్రోలో కూడా చూశాను. మెట్రోలో కూడా రష్ చాలా తక్కువ ఉంది ఈరోజు. నార్మల్గా అయితే అన్ని సీట్స్ ఫిల్అప్ ఉంటాయి, కానీ ఈరోజు మెట్రో చాలా ఖాళీగా ఉంది అన్నమాట. ఓకే, అలా కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత నేను దిగాల్సిన స్టాప్ వచ్చేసింది. ఇక్కడ దిగేసాను అనమాట. కానీ ఇక్కడ మిషన్ నన్ను మింగేమంది. సో అక్కడి నుంచి తర్వాత పక్క నుండి మిషన్కి వెళ్ళేసి అక్కడ నుండి ఎగ్జిట్ తీసుకున్నాను. సో ఇలా ఎగ్జిట్ గేట్ నెంబర్ 3 నుండి ఎగ్జిట్ అయ్యేసి డౌన్ స్టేర్స్ వెళ్తున్నాను. ఇక్కడ కొద్దిగా ముందరికి వెళ్ళేసి అక్కడ నా టీమ్మేట్స్కి, నా ఫ్రెండ్స్కి కాల్ చేసి వాళ్ళని పిలిచాలి ఇంకా. సో మా వాళ్ళందరూ వచ్చేసారనమాట. మేము ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి 1 అవర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. మధ్యలో అలా వెళ్తూ కొద్దిగా చిల్ అయ్యాము. ఇంకా అలా మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్పారు కదా, మీకు ఇలా స్టార్ట్ అయిపోయాము. మధ్యలో వచ్చేసి మనకి సిఎన్జి ఫ్యూయల్ తక్కువ అని చూపిస్తుంది. సో ఇలా ఒక స్టాప్ తీసుకున్నాడు మా క్యాబ్ డ్రైవర్. సో నేను అలా నిలబడుకొని ఆలోచిస్తున్న షూట్ గురించి. మా వాళ్ళు వచ్చేసి ఫ్రేమ్ బాగుంది, వీడియో తీస్తానని చెప్పేసి నా వీడియో తీశారు. అలా నాకు కొద్దిగా సిగ్గు కూడా వేసింది అనమాట. అండ్ తర్వాత మా వాళ్ళు ఖాళీగా వెళ్ళడం ఎందుకు, ఏదన్నా సాంగ్స్ విందామనేసి చెయ్య సాంగ్స్ పెట్టారు. సో నేను కూడా అలా హమ్ చేస్తూ అందరం కలిసి అలా హమ్ చేస్తూ చెయ్య సాంగ్ ఎంజాయ్ చేసాము. సో ఫైనల్గా 1 అవర్ తర్వాత అయితే డెస్టినేషన్ రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ ఉన్నదంతా లైట్ ఎక్విప్మెంట్ అనమాట. వీటిని 3rd ఫ్లోర్ వరకు తీసుకెళ్ళాలి. నేను నా టీమ్మేట్స్ కూడా హెల్ప్ చేశాము గ్యాఫర్కి లైట్ ఎక్విప్మెంట్ పైకి తీసుకెళ్ళడానికి. తర్వాత అక్కడ టీ చేసుకొని అలా టీ తాగి కొద్దిసేపు వెయిట్ చేసాము. కొద్దిసేపు తర్వాత మా డిఓపి సార్ కూడా వచ్చేసారు. ఇంకా ఆయనకు కూడా టీ తాగిచ్చేసి ఇంకా లైట్ సెటప్ చేసాము. తర్వాత ఈ లైట్ అంతా సెట్ చేసిన తర్వాత ఒక చిన్న టెస్ట్ షాట్ చేయాలన్నమాట. ఇంకా ఈ స్టేషనరీస్ కూడా చూడడానికి చాలా బాగుండే, అందుకే ఒక వీడియో తీశాను. ఇంకా మా టీమ్మేట్ని టెస్ట్ షాట్ కోసం రెడీ అవ్వమన్నాను. తన హెయిర్ సెట్ చేసుకుంటుంది. ఇక్కడ 2 పిల్లి కూడా ఉన్నాయి. అండ్ ఇంకా నేను వచ్చేసి మా డిఓపి సార్కి కెమెరా అండ్ గింబల్ సెట్ చేయడంలో కొద్దిగా హెల్ప్ చేశాను. ఇంక ఇక్కడ బ్యాటరీ సెట్ చేసి ఇంకా ఛార్జింగ్ ఎంత ఉంది, ఆ తర్వాత బ్యాటరీస్లో ఛార్జింగ్ పెట్టడానికి అంతా సెట్ చేసాము. ఇంకా కెమెరాను వచ్చేసి మనం ఇలా ట్రైపాడ్ మీద మౌంట్ చేసేసి మా సార్కి హ్యాండ్ ఓవర్ చేశాను. ఇంకా సార్ కూడా వచ్చి చెక్ చేశాడు మొత్తం ఫ్రేమ్ అంతా. ఇంకా ఇలా ఒక టెస్ట్ షాట్ చేసాము. తర్వాత ఇంకా మా లైట్ అంతా సెట్ అయిన తర్వాత షూటింగ్ కంటిన్యూ చేసాము. ఇంకా నైట్ 12 వరకు మా షూట్ కంటిన్యూ అయిందనమాట. ఇంకా తర్వాత ఎవరింటికి వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.